అయ్యో, నా భర్త చనిపోలేదండి, బతికే ఉన్నాడు. అయితే ఏమిటి ఈ ముండమోపి అవతారం నువ్వును? పాస్టర్ గారు చెప్పారండి బొట్టు పెట్టుకోవద్దని. అలాగా బొట్టు పెట్టుకోకూడదని చెప్పినప్పుడు చీర కూడా కట్టుకోకూడదని చెప్పలేదా? వెధవ సంప్రదాయాలు మీరును. ఈ రోజుల్లో భర్త చనిపోయిన వాళ్ళు కూడా నిండుగా బొట్టు పెట్టుకుని ఉంటున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా తగులడినట్టు? సువార్త చెప్పడానికి వచ్చానండి. ఏం వార్త? సువార్త. తెల్లారి లేచి ఊరు మీద పడి సువార్త చెప్పడమేనా? మీకు వేరే పని పాట ఉన్నదా? మా దేవుడు అందరి వద్దకు వెళ్లి సువార్త చెప్పమన్నాడండి. అవునా? నీలాంటి వాళ్ళు వస్తే గట్టిగా బుద్ధి చెప్పమని మా దేవుడు కూడా చెప్పాడు. పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడండి. పాపం చేసిన వాళ్ళని రక్షించేవాడు రాక్షసుడు అవుతాడు. మరి పుణ్యాత్ముల సంగతేమిటి? మనమంతా పుట్టుకతోనే పాపులమండి. అలా అయితే పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? సంసారం చేసి మళ్ళీ మళ్ళీ పాపుల్ని కనడం ఎందుకు? పంతులు గారు, మీరు రాళ్ళని పూజిస్తారు. భగవంతుడు సర్వాంతర్యామి. మాకు నచ్చిన స్వరూపాల్లో ఆయన్ని పూజిస్తాం. నీలాగా వేళ్లాడే శవాన్ని వేడుకోం.